టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలతోనే కాకుండా తనదైన కమెంట్స్ తో ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటారు. అయితే గతంలో ఒక రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొని పుష్ప 2 గురించి మాట్లాడుతూ ఒక రోజులో 80 కోట్లకు పైగా రాబట్టడంతో ఆ రోజు ముంబై మొత్తం నిద్రపోయింది అనుకోనంటూ వ్యాఖ్యానించారు. దీంతో అప్పట్లో ఆ కమెంట్ సోషల్ మీడియాలో బాలీవుడ్ లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. టాలీవుడ్ మూవీ లవర్స్ అంతా కూడా నాగవంశికి సపోర్ట్ గా నిలిచారు. బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అంతా సైలెంట్ అయిపోయారు. కానీ దురంధర్ మూవీ రిలీజ్ అయ్యాక మళ్ళీ నాగవంశి చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు. టాలీవుడ్ తో పాటు ఆయనపై సెటైరికల్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో రూపొందిన ఆ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదలైంది. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎలాంటి సౌండ్ లేకుండా వచ్చి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1220 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది. అయితే కొన్ని రోజుల క్రితం కొందరు బీ టౌన్ ట్విట్టర్ యూజర్స్ దురంధర్ విజయాన్ని ప్రస్తావిస్తూ నాగవంశి పాత వ్యాఖ్యలను గుర్తు చేశారు. అంతేకాదు ఆయన ఫోటోతో ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడా అంటూ క్వశ్చన్ చేశారు. దీంతో ఆ పోస్ట్ పై బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఎక్కడో నిద్ర పట్టక బాధపడుతున్నాడంటూ రిప్లై ఇచ్చారు. అప్పట్లో ఆ విషయం వైరల్ గా మారగా ఇప్పుడు పుష్ప పేరిట ఉన్న హిందీ బాక్స్ ఆఫీస్ రికార్డ్ దురంధర్ బద్దలు కొట్టడంతో బాలీవుడ్ నెటిజన్లు నాగవంశి పాత వ్యాఖ్యలను మళ్లీ ప్రస్తావిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఆయనను ట్యాగ్ చేస్తూ ఉన్నారు. నాగవంశితో పాటు తెలుగు చిత్ర నిర్మాతలు అంతా కూడా ఇప్పుడు నిద్ర కోల్పోతున్నారా అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. దీంతో అవి వైరల్ అయి బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా పరిస్థితి క్రియేట్ అయింది. నాగవంశి పాత వ్యాఖ్యలపై బాలీవుడ్ వర్గాల్లో ఉన్న కోపం ఇప్పటికీ కూడా తగ్గనట్లుగానే కనిపిస్తోంది. ఏదేమైనా కూడా ఇప్పటికే ఆయన కామెంట్స్ చేసి చాలా నెలలు అవుతూ ఉండగా మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకురావడం అవసరమా అంటూ టాలీవుడ్ మూవీ లవర్స్ హితవు పలుకుతూ ఉన్నారు. దీంతో నాగవంశి ఏమైనా రెస్పాండ్ అవుతారో లేదో చూడాలి.